ఫైనల్లీ ఎట్లో ఇంత దూరం వచ్చినామా అని కొండారెడ్డి బుర్జ్ కూడా కవర్ అయిపోయింది బ్రో. ఫైనల్లీ లాస్ట్ ఊరికైతే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకా 2 రివర్స్ కలిసే ప్లేస్ ఉంటుంది. ఈ ఊరి పేరు వచ్చేసి గొందిమల్లె. మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన డామినర్ మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది కదా అర్జున్. సెకండ్ సాటర్డే అర్జున్ ఫుల్ ఇది ఉన్నాడు. చాలా రోజుల తర్వాత బైక్ పైన రైడ్కి వెళ్దాం అనుకుంటున్నా, అది కూడా వానలో. నువ్వు రావట్లేదు, నేనే చెప్తాను. సోలో ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 months అయితే అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. ఒకవేళ స్టార్ట్ కాకపోతే మెకానిక్ని తీసుకొచ్చి మన బండి బ్యాటరీ కూడా ఛార్జ్ చేపియాలా. కానీ ఏమైతే చూడడం ఫుల్ దుమ్ము కొట్టుకుపోయింది. నేను దీని క్లీనింగ్ కూడా పెట్టింటే బాగుండు, కానీ ఇప్పుడు వాష్ అయితే చేపిద్దాం నీట్గా. స్టార్ట్ అయింది ఇండికేటర్ ఆన్లో ఉంది. స్టార్ట్ అయింది ఒక్క నిమిషం. ఆన్ అయింది కదా, 2 buttons ఉన్నాయి. న్యూట్రల్కి వచ్చిందా? రెడీ 1 2 3 స్టార్ట్. ఆఫ్టర్ 3 months ఇది. ఆఫ్టర్ 3 months కూడా స్మూత్గా స్టార్ట్ అయింది. 53,507 తిరిగింది ఆ బండి. ఫస్ట్ వాషింగ్ చేయించుకొని వద్దామా? ఫస్ట్ తుడుగుదాం, ఆగు. డిక్కీ ఓపెన్ చేసి ఓకే. మొత్తానికి అయితే మొత్తం లగేజ్ అయితే సెట్ చేసిన. దీంట్లో లగేజ్ ఉంది, దీంట్లో లగేజ్ ఉంది. దీంట్లో అయితే లేదు, ఖాళీగా ఓన్లీ షో కోసం పెట్టిన, లోపల ఏం లేవు. అండ్ ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోదాం. జై శ్రీరామ్. బండి రీఫ్యూల్ చేయమంటుంది, రీఫ్యూల్ కూడా చేద్దాం. మిగతాది గోప్రోలో మాట్లాడుతుంది. మొత్తానికైతే గోప్రో లోపలికి అయితే వచ్చిన. ఇప్పుడు ఎంట్రీ షాట్స్ ఉన్నాయి కదా, మనోడే తీసింది. అండ్ థ్యాంక్ యూ బ్రో. 5 minutes ముందు చెప్పినావు, 5 minutesలో ఉరికొచ్చినావు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇతను కూడా రావాలి. ఒకవేళ జాయిన్ అవుతాడు రేపు. ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఈవెంట్స్ ఉన్నాయి. ఆయనకు బిజినెస్ మ్యాన్ అనమాట, బిజీ. ఒకవేళ అయితే రేపు వస్తురా. రేపు పొద్దున వరకు నేను 10 o'clock వరకు వచ్చేసి అక్కడికి. రేపు ఈవినింగ్ ఇద్దరం కలిసి వద్దాం. రెయిన్ కోటు హెల్మెట్ పెట్టుకుని రా, సరేనా? వాన పడితే టెన్షన్ ఉండదు. రైట్ బ్రో, మరి థ్యాంక్ యూ బ్రో. అయితే ఆల్మోస్ట్ ఒక చర్లపల్లి వరకు అయితే సెండ్ ఆఫ్ ఇస్తా అని చెప్పి వస్తున్నాడు. ఈయనదే ఒకవేళ ఛాన్స్ ఉంటే రేపు కలుస్తాడు మనోడు, చెప్పలేం. రేపు ఈ బైక్ మనతో పాటు రైడ్కి వస్తుంది అనమాట. మొత్తం రీఫ్యూల్లో దీంట్లో పడిపోయింది, ఇప్పుడు రిజర్వ్లో పడిపోయింది. దారిలో ఏడన్నా ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. బండి కొంచెం రిపేర్ కూడా ఉంది, చేయించాలి. ఒక 10,000 to 15,000 వరకు అయితే ఖర్చు ఉంటుంది. చేయించుకొని పర్ఫెక్ట్ చేసుకుందాం ఫస్ట్, సరేనా? ప్రస్తుతానికైతే వెళ్దాం పదండి. మస్తు అనిపిస్తుంది. గ్లౌజులు నా దగ్గర లేవు, ఏమనుకోకండి. బొక్కలు పడినాయి. అది వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. కొత్తది కొనాలి. ఇది సడన్గా ప్లాన్ చేసుకున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్ అని కాదు, ఫ్రెండ్ కూడా అనొచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు. ఆ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి పొద్దున్న వరకు రైట్ వెళ్ళిపోతున్నాడు మన బ్రో. బ్రో రైట్. మరి నేను వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఇక్కడ నుంచి సోలోకి వెళ్ళాలి. 2 kilometers సెండ్ ఆఫ్. నేను కూడా ఎప్పుడైనా రైడ్లో ఏమైనా ప్లాన్ చేస్తే మీకు ముందే ఇంటిమేషన్ ఇస్తా. ఒకవేళ మీరు రావాలనుకుంటే రావచ్చు. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి, అవన్నీ పాటించాలన్నమాట. ఓకే, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:28 అయితే అవుతుంది. మనం ప్రజెంట్ హబ్సిగూడలోనే ఉందాము.
మనకు వేరే ఆప్షన్ లేదు కదా, సిటీ నుంచి వెళ్ళాల్సిందే. ఇంకా మనం ఈ టైంలో చార్మినార్ ఆ రూట్ యూజ్ చేస్తే మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తుంది అనమాట ఆ రూటు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని బాలాపూర్ మీద నుంచి బాలాపూర్ ఎయిర్పోర్టు శంషాబాద్ నుంచి అయితే హైవే తీసుకుంటా. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 4 hours అయితే టైం పట్టవచ్చు. నేనైతే ఈరోజు మంచిగా స్మూత్గా ప్రశాంతంగా అని అనుకుంటున్నా, కానీ 90-100 స్పీడ్ మెయింటైన్ చేస్తానో లేకుంటే 120-130 కొడుతున్నా అది నాకు కూడా తెలియదు. ప్రస్తుతానికైతే స్లో స్పీడ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నా. కొంచెం ఈ టాప్ బాక్స్ ప్యానియర్స్ ఉన్నందుకు కొంచెం కష్టమవుతుంది ఇది చేయడానికి. అండ్ మళ్ళీ రైడింగ్ స్టార్ట్ చేయాలి కొంచెం, ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ముందులాగా లేదు, కొంచెం బెటర్గా అయింది ఇప్పుడు ప్రజెంట్కి అయితే. మళ్ళీ కొంచెం రైడ్స్ అయితే స్టార్ట్ చేసుకుంటూ క్లియర్ చేద్దాము, మళ్ళీ మీకు కూడా కొంచెం టచ్లో వద్దాం అయితే అనుకుంటున్నా. చాలామంది ఇప్పట్లో చాలామంది మర్చిపోయి ఉంటారు నన్ను, మళ్ళీ గుర్తు తెప్పుకోండి అయ్యా కొంచెము. అట్లీస్ట్ దాంట్లో 60,000 మందిలో 60,000 అన్న చూడండి. కొత్తగా ఏం అవసరం లేదు ప్రస్తుతానికైతే. ఫ్యూచర్లో 1 lakh అయితే టచ్ చేయాలి. అందరూ 1 lakh దాటిపోయారు, కానీ నేను కింద ఉన్నా. ఇంకా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి అయితే చేయాలని అయితే అనుకుంటున్నా. వీళ్ళు ఎటు పడితే అటు తిప్పుతున్నారు ఇండికేటర్ లేకుండా. మనం ప్రశాంతంగా సిటీ దాటేసి మాట్లాడుకుందాం. అమ్మ నాగోలు, కోకాపేట, ఎల్బీ నగర్, ఆర్జే ఎయిర్పోర్టు. ఇప్పుడే రాత్రి అయిపోతుంది. ఇంకా ఎంతసేపు ఉన్నా బ్లాగ్ లైట్ ఉన్నప్పుడే చేసుకోవాలి, అందుకే కొంచెం బ్లాగ్ అయితే చేస్తున్నా. నైట్ అయితే మీరే చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ కొంచెం అక్కడ ఇంకోటి మీకు చెప్పడానికి మర్చిపోయా. ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి నా కార్ అమ్మాను చూడ రీసెంట్గా, గ్రాండ్ ఐటెన్, ఆయన దగ్గరికి వెళ్తున్నా. అండ్ నేను కారు అమ్మినందుకు ఆయన కారు కొన్నందుకు పార్టీ కూడా ఇస్తున్నాడు, ఆ పార్టీ కోసం కూడా వెళ్తున్నా. మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ కూడా అయితే వెళ్తున్నా. ఈ ప్లేస్ ఏ యూట్యూబర్ ఇప్పటివరకు చూపించలేదు, మన తెలంగాణ ఆంధ్ర రీజియన్లోనే ఉంటుంది, ఏ యూట్యూబర్ చూపించలేదు. అదే నేను చూపించడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నా అనమాట. ఈరోజు కాదు కానీ రేపైతే అవుతుంది. ప్రస్తుతానికైతే ఈరోజు కొంచెం హైవే రైడ్స్ అవి ఎంజాయ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కొంచెం చూసినా కానీ నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, కొంచెం గుర్తుపెట్టుకొని. తొందరనే రిలీజ్ చేస్తా. అండ్ ఉప్పల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఆ ట్రాఫిక్ దాటే వరకు నోరు ఎండుకుపోయింది. నీటు నిమ్మకాయ సోడా తాగుదామా, వాటర్ బాటిల్ తాగుదామా? ఫస్ట్ నిమ్మకాయ సోడా తాగుదాం, తర్వాత వాటర్ బాటిల్ కొందాం చల్లగా చిల్లుగా ఏడన్నా కొని దీని లోపల పెట్టుకుందాం. తప్పికేసినప్పుడల్లా తాగొచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకు హైడ్రేషన్ ప్యాక్ ఉంది, కానీ అంత అవసరం ఉండదు హైడ్రేషన్ ప్యాక్తో మనకు, అదే మ్యాటర్. దారిలో డామినర్ వర్సెస్ డామినర్, అది కొత్త మోడల్ ఆల్మోస్ట్. ఓ వద్దులే పోనీ, నడుపుడు చూస్తే భయం అవుతుంది. నాకు ఫ్యానియర్లు ఉన్నారా బాబు, నీకు లేవు. టాప్ బాక్స్ ఒకటి అండి. ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నా, మొత్తం రిజర్వ్లో పడిపోయింది. ఇంకా నాకు తెలిసి ఎయిర్పోర్ట్ వరకు కూడా పోతుందో లేదో తెలియదు. ఇక్కడ నయారా దగ్గర కొంచెం పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్దాం, ఎంత పడుతుందో చూద్దాం. చాలా రోజుల తర్వాత ట్యాంక్ ఫుల్ చేస్తున్నా. వేసా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చూస్తున్నాడు యూట్యూబ్. స్లో కొట్టాను, కొంచెం రాడ్ ఉంటుంది కింద. 1 నెంబర్ పెట్టేసి వదిలేసాను. ఇంకా 14 లీటర్ల ట్యాంక్ ఇది. చూడు ఇంకా మొత్తం నింపు నాకు, ఇంకొంచెం. ఓకే డన్, చాలే. 11 లీటర్లు పట్టిందా అయితే, ఇంకా 2-3 లీటర్లు ఉన్నట్లు లెక్క. ఇండికేటర్ లేదు, ఏం లేదు. రైట్ సైడ్కి వస్తున్నారు. ఎవరు ఇచ్చారా నాయన మీకు? ఫ్లాష్ పెట్టినా కూడా లేదు.
ఇట్లా తిప్పాలా ఇండికేటర్ వేసి. టైం వచ్చేసి 7:20 అయ్యింది. 1 hour 20 minutes పట్టింది నాకు సిటీలో నుంచి బయటికి వచ్చి మొత్తం ఏమంటారు NH44 టచ్ అవ్వడానికి వయా ఎయిర్పోర్ట్ అనమాట. 1 hour 20 minutes. అదే సిటీ లోపల నుంచి ఒక 2 hours 20 minutes పట్టేది. ఎలాగైతే ఏంది ఇక్కడ నుంచి ఇంకొక 2 hours నేను వెళ్ళిపోతా. నాన్ స్టాప్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడెక్కడ చాయ్ బ్రేక్ అన్నా ఏమన్నా టీ బ్రేక్ అన్నా వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా. మజా వస్తుంది. ఇక్కడ వరకు సిటీలో ట్రావెల్ చేసినా కదా, ఇక్కడ నుంచి జడ్చర్ల వరకు ఇంకో సిటీ అనమాట. అక్కడ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కార్ కన్నా ఈ బైక్ కొంచెం బెటర్, దూరుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఒక మంచి ఫోటో పెట్టి మీకు కూడా స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో అనిల్ మోటో బ్లాగ్స్, ఆ పాతది డిలీట్ అయింది, కొత్తది వచ్చింది, కొంచెం మీరు కూడా ఫాలో చేయండి, మర్చిపోకండి. సపోర్ట్ చేయండి జెన్యూన్ మోటో బ్లాగర్స్ కన్నా. మీకు అర్థమైంటుంది నేనేం చెప్పినా అనేది. చాలా రోజుల తర్వాత తీసిన బండి, వాన స్టార్ట్ అయింది. ఓకే, మొత్తానికైతే ఇక్కడ ఆపిన అనమాట. ఫుల్ వాన పడ్డది. ఎందుకన్నా మంచిదని రెయిన్ కోట్ కూడా వేసుకున్నా. నాది గోప్రో వాటర్ ప్రూఫింగ్ లేదనమాట. వాటర్ ప్రూఫింగ్ ఉంటే ఈ టెన్షన్ ఉండకపోతుండే. కొత్తగూడ దగ్గర అయితే ఉన్నా. మస్తు సతాయిస్తుంది గోప్రో, ఎందుకేమో. ఎవరన్నా దానకర్ణులు ఎవరన్నా ఉంటే కొంచెం దానం చేయండి గోప్రో. మళ్ళీ కొత్త గోప్రో కొనే డబ్బులు అయితే లేవు. నా పరిస్థితి ఇట్లా ఉండదు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి ఆపుతుంది ఇది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. నేను హైవే మీద అయితే ఉన్నా. ఇంకా నేను ఆంధ్రాలో అయితే ఎంటర్ అవ్వలే. ఓన్లీ ఏమంటారు ఉండ్లవెల్లి అని ఒక ఊరు దగ్గర అయితే ఉన్నా. బిఫోర్ నేను కనిపించను కాబట్టి బండిని చూపెడుతున్నా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వాళ్ళ ఊరు వస్తుంది అనమాట, ఉండ్లవెల్లి అని. ఓకే, ప్రస్తుతానికైతే ఈ చైన్ పక్కల వెహికల్ని ఆపి ఈ చైన్ లోపల ఏం చేస్తాం బ్రో ఈరోజు నైట్? ఈ చైన్లో నాట్లేస్తామా? ఈ చైన్లో కొంచెం కొన్ని పార్టీ చేసుకొని మళ్ళీ నేను డైరెక్ట్ రూమ్లో కలుస్తాను, మన స్టే రూమ్లో. మిగతాది రేపు ఏం చేయాలి ఏం కథ మాట్లాడుకుందాం. ఇంతసేపు బ్లాగింగ్ టైము, ఇప్పుడు మన పర్సనల్ టైం అనమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న నైట్ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నా. మళ్ళీ ఇప్పుడే పొద్దున్న లేచినాం అనమాట. 9 అవుతుంది టైం. యాక్చువల్గా మన బ్రోకి ఏం చెప్పినా అంటే ఉగాది బజ్జీ తినాలని ఉందని చెప్పిన. మొత్తం ఊరు మండలంలో ఉన్న ఊరు మొత్తం తిరిగినా కానీ దొరకలే. లాస్ట్కి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? హైవే దగ్గరగా. మొత్తానికి అయితే ఉగాది బజ్జీ కోసం ఇంత దూరం ట్రావెల్ చేసినాం. కొంచెం సక్సెస్ఫుల్గా దొరికింది, కానీ కొంచెం చల్లగా ఉంది. సో వేడి ఉంటే బాగుంటుండే. ప్రెసెంట్ అయితే లేట్ టైం వచ్చింది. మంచి ఛాయ్ తాగాల, కొంత తలనొస్తుంది. మంచి లెమన్ టీ తాగి బ్రో మీ ఊర్లో పోతున్నాయి అక్కడికి. ఓకే, మొత్తానికైతే ఈ టీ తాగిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి వచ్చినాము. ఈ గుడి లాస్ట్ టైం కూడా వచ్చినా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి డ్రోన్ షాట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకిల్ చూస్తారా, నా కారు మిస్ అయినా చాలా రోజులు అయ్యి. ఎన్ని రోజులు అయింది? 1 week అయింది. వా, కరెక్ట్ 1 week మళ్ళీ వచ్చిన. మళ్ళీ 1 week కూడా కాలే యాక్చువల్గా. మళ్ళీ వచ్చిన కార్ దగ్గర ఈరోజు నడుపుదాం ఈ బండి. యాక్చువల్గా బైక్ మీద పోదాం అనుకున్నా, కానీ ప్రస్తుతానికైతే మళ్ళీ కార్లో అయితే స్టార్ట్ అయిపోయింది. కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి వెళ్దామా? సబ్స్క్రైబర్లకి మంచి పండగ ఈ బ్లాగ్తో. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి వెళ్తాము. యాక్చువల్గా ఇక్కడ ఒక స్వామీజీని డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసినాం అనమాట. అది డ్రాప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ కొండారెడ్డి బుర్జ్ దగ్గరనే ఉన్నాము. ఇప్పుడు
అక్కడ ఒక ఫోటో దిగి స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ ఎట్లో ఇంత దూరం వచ్చినావా అని కొండారెడ్డి బుర్జ్ కూడా కవర్ అయిపోయింది. బ్రో, హౌ ఆర్ యూ ఫీలింగ్? గుడ్, అమేజింగ్. ఇక్కడ ఒకటి జ్యూస్ తాగి వెళ్ళిపోదాం. అలా ఆంధ్రాలో ఎంటర్ అయ్యి కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఫోటో దిగి మళ్ళీ తెలంగాణలోకి వచ్చినాము. మన బ్రో కూడా తెలంగాణ, కానీ ఆంధ్రాలో పనిచేస్తాడు. అదేదో కెనడాలో నుంచి యుఎస్కి డైలీ అప్ అండ్ డౌన్ చేసినట్లు మధ్యలో తుంగభద్ర రివర్ అటు ఇటు దుంకుతూ ఉంటాడు. అక్కడ రౌండ్ ఇక్కడ రౌండ్. ప్రస్తుతానికి అయితే గొందిమెల్లె అనే ఒక ప్లేస్ ఎవ్వరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా. మీకు కూడా డీటెయిల్స్ పెడతా, మీకు మంచిగా అనిపిస్తే రావచ్చు ఈ ఏరియాకి. ఇది వచ్చేసి ఒక పెనిన్సులా టైప్ అంటే అటు కృష్ణా రివర్, ఇటు తుంగభద్ర రివర్ ఉంటుంది. మనం మధ్యలో ఆ ఏరియాకి వెళ్తున్నాము. ఆ రెండు రివర్లు కలిసే ప్లేస్ లో ఒక లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ వరకు వెళ్తున్నాం బ్రో. ఇప్పుడు ఒకవేళ వాటర్ ఉంటే బాగుంటది, వాటర్ లేకపోతే కష్టం చూడము. మ్యాక్స్ ఒకవేళ ఆప్షన్ ఉంటే ట్రై చేస్తాము, వెళ్ళడానికి ట్రై చేస్తాము 100%. సబ్స్క్రైబర్ల కోసం ఏడైనా పోతాం. చూడు, నాకన్నా పెద్ద యూట్యూబర్ వచ్చింది. నెక్స్ట్ నువ్వేనా? హైలైట్ ఏంది తెలుసా, ఈయనకు ఉన్నాడు కదా, ఇది తీపి అంటే తీయట్లేదు. తీపియకుండా అట్లనే పెట్టిండు. సర్లే ఫోన్లే ప్రమోషన్ అవుతుందని నేను కూడా ఊరుకున్నా. తనకి రూరల్లో తీసుకొచ్చిండు లోపల. ఇది మొత్తం డెడ్ ఎండ్ ఊర్లు కదా ఇవి, ఇంకా ఒకటే దారి దీనికి. మొత్తం అటు ఇటు రివరే. ఒకప్పుడు ఇక్కడ రోడ్లు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఉన్నాయి ఏదో ఒకటి, గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్లు. నాకు ఈ రోడ్లు తిరుగుతుంటే అవినిగడ్డ, హంసల్ దీవి సైడ్ ఉంటుందా అట్లా అనిపిస్తుంది. అక్కడ దీనికన్నా భయంకరంగా ఉంటాయి రోడ్లు, ఇది కొంచెం బెటర్గా ఉన్నాయి. ఫైనల్లీ లాస్ట్ ఊరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకా 2 రివర్స్ కలిసే ప్లేస్ ఉంటుంది. ఈ ఊరి పేరు వచ్చేసి గొందిమల్లె. అంతేనా? స్ట్రైట్ వెళ్ళాలా? లెఫ్ట్. మహబూబ్నగర్ ఈజీఎస్ టిఎస్. ఒకవేళ ఇక్కడ నుంచి చూడాలి, బోట్ దొరికితే బోటు, లేకపోతే డ్రోన్ షాట్ ఎగిరిస్తే వాటర్ని బట్టి, వాటర్ లెవెల్ని బట్టిగా పోయేది. ఫర్ ఇక్కడ మన ఈ రూట్ కొల్లాపూర్గా. ఇంకా వీళ్ళు బైక్స్ వాళ్ళందరూ ఇటు అరే పోతుంది ఒకటి బోట్ వెళ్తుంది. జస్ట్ మనం పోయేద్దామంటే ఒక పేరు అంత మంచిగా ఎవరు పని తీసుకుంటారు. సరే పెట్టి అంతేనా? ఇదే పెద్ద బోటు ఏమన్నా అరేంజ్ చేస్తే మస్తు ఉంటుంది. మొత్తం మెయిన్ హైవే నుంచి వెళ్తే ఒక 80-90 కిలోమీటర్లు అవుతుంది. ఇటైతే షార్ట్ కట్. యాక్చువల్గా వాటర్ ఆడ వరకు అవుతాయంట. ప్రస్తుతానికైతే ఇది కృష్ణా రివర్. కొంచెం ముందుకెళ్ళి ఆ సైడ్లో మళ్ళీ తుంగభద్ర కవర్ అవుతుంది. చూద్దాం, ఒకవేళ మంచి వాటర్ ఉన్నాయా లేవో కనుక్కుందాం. ఎందుకంటే ఉంటేనే మనకు వాటర్ ఇది కొంచెం బ్లాక్గా ఉంటాయి కృష్ణా వాటర్, తుంగభద్ర కొంచెం తెల్లగా ఉంటాయి అంటారు. కానీ వాటర్ ఎక్కువ ఉంటే భయము, తక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ప్రెజెంట్ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాము. గొందిమల్లె ఊర్లోనే జూమ్కారేశ్వరి టెంపుల్ అనమాట. ఓకే, ఆడ దారిలో ఉంది కదా పోనీకి ఏడుకో అటు సైడా. ఓకే, ఇదేమో తుంగభద్ర, ఇదేమో కృష్ణ. ఇది మొత్తం మునిగిపోతుందేమో నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇది కృష్ణలో నీళ్ళు ఉన్నాయి, తుంగభద్ర ఆడ కొంచెం 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 ఉన్నాయి. ఎక్కువ వాటర్ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇటు నుంచి వస్తుంది, ఈ మూల నుంచి వచ్చి ఆడ కలుస్తుంది. ఈ రెండు కలిసి ఇంకా చలో శ్రీశైలం డ్యామ్ సోమశిల మీద నుంచి. ఓకే, ఫస్ట్ పూజారి అమ్మవారిని పూజ చేసిందా? బీహార్ నుంచి వచ్చిన ఆమెనా? ఓకే, యోగిని ఇరువింటి నాగలక్ష్మమ్మ గారు. ఓకే, గుడి అయితే క్లోజ్ ఉంది. ప్రస్తుతానికి డ్రోన్ షాట్ అయితే ఎగిరిద్దాం.
ఫైనల్ దర్శనం కూడా అయిపోయింది అల్లంపూర్ది. అక్కడ ఉంది కారు, మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. డాబాలో అయితే ఫుడ్ తింటున్నాం. ఇదేం బ్రో? కంజకు పిట్ట. ఇది లీగలే కదా తినేది? లీగలే కదా, ఫీజు ఉంది కదా. ఇది కూడా ఫుల్ లీగల్. ఇదేమో తలకాయ కూర. ఇప్పుడైతే ఇది కంజు పిట్ట తిన్నాం, ట్రై చేస్తున్నా. తిన్నట్లు ఉన్నాయి ఇప్పుడెప్పుడు, ఫ్రై అయితే ట్రై చేయలేదు. వచ్చిన ప్లేట్లు ఖాళీ అయిపోయినాయి. తలకాయ కూర, బోటి ఫ్రై, కంజు పిట్ట అంటే గురుకు పిట్ట. ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, తెలుసుకొని పక్కన రాస్తా. ఏదో బర్డ్. లీగలే, ఇల్లీగల్ కాదు. ఇప్పుడు ఏంటి పెండింగ్? ఫ్రైడ్ రైస్. ఇంకేం చెప్పకు. కర్డ్ రైస్ మన సెట్ కాదు. నేను కర్డ్ రైస్ కడుపు పడదు నాకు. ఓకే, సక్సెస్ఫుల్గా వీకెండ్ ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ రైట్ బ్రో, మళ్ళీ కలుద్దాం. బాగా కనపడదా కెమెరా రికార్డింగ్ సూపర్. హాస్పిటాలిటీ మళ్ళీ వస్తా. ఓకే, మరి బ్యాక్ టు హైదరాబాదు. వాన ఫుల్ పడేలాగానే ఉంది. ఈ వానలో ఎలాగోలా పోతా హైదరాబాద్కి. మ్యాక్స్ వీడియో అయితే రికార్డ్ చేయను. సేమ్ హైవే, నార్మల్ హైవే, మీకు తెలిసిందే, కొత్తది ఏం లేదు. ప్రస్తుతానికైతే వెళ్దాం పదండి. ఓకే, నిన్న నైట్ అయితే నిన్న వీడియో తీసినా కదా, తీసిన తర్వాత హైదరాబాద్ వరకు కంటిన్యూగా హెవీ వాన పడ్డది. ఆ హెవీ వాన్లో బండి కూడా కొంచెం చోట్ల ఆఫ్ అయింది అనమాట, లిటరలీ. మొత్తానికైతే ఎట్లోగా హైదరాబాద్కి అయితే నైట్ 8 o'clock 8:30కి రీచ్ అయిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఫుల్ ఇంకా వేసుకొని పడుకున్నా. చాలా రోజుల తర్వాత రైడింగ్ చేసినా కానీ కొంచెం అలవాటు కూడా పోయింది. నాకు అర్థమవుతుంది యాక్చువల్గా. మళ్ళీ అలవాటు చేసుకోవాలి మెల్లమెల్లగా. ఒక 200 kilometers. అండ్ ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే, నేను వీకెండ్ ట్రిప్స్ అయితే పెడుతున్నా. వీకెండ్ ట్రిప్స్ బైక్ రైడ్స్ అనమాట. ఎట్లా అంటే దగ్గరలో హైదరాబాద్కి బ్రేక్ఫాస్ట్ రైడ్ అయినా కావచ్చు, 1 day ట్రిప్ అయినా కావచ్చు. మినిమం ఇంత డిపాజిట్ అనే అమౌంట్ ఉంటుంది, ఆ డిపాజిట్తోనే ఇచ్చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నాతో వచ్చే వాళ్ళు కొంచెం స్పీడ్ లిమిట్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అండ్ లేన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అవన్నీ ఫాలో అవుతారు అంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అనమాట. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ చేయండి, అనిల్ మోటో బ్లాగ్స్ అని ఉంటుంది. అండ్ ప్రస్తుతానికైతే బ్యాక్ టు ద వర్క్. ఫ్రైడే, సాటర్డే, సండే, అంటే సాటర్డే సండే ఆల్మోస్ట్ ఆ టైంలోనే నేను ఈ వీకెండ్ ట్రిప్స్ అనేది పెడతా. అండ్ ఎవరు నాతో రావాలనుకుంటే వాళ్ళు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ కూడా కింద ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో అయితే కంపల్సరీ రిప్లై ఇస్తాను అనమాట. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.